అందాల్ని పర్యవేక్షించి ప్రధాన వేదిక దగ్గరకు వేంచేస్తూ ఉన్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమంత్రి గారితో పాటు డీజీపీ గారు, పరేడ్ కమాండర్ కూడా ఆ వాహనంలో ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసంఖ్యాకంగా వేయించేసిన ప్రజలు, పెద్దలందరూ కూడా మరి ప్రభుత్వం మన కోసం ఏర్పాటు చేసిన ఆ ఎదురుగుండా ఉన్న తెరలపైన ఆ దృశ్యాన్ని వీక్షించవచ్చు. Mounted police. You can see a beautiful synchrony between the man and the animal. Mounted police are police who patrol on horses or camelbacks. Their day-to-day function is typically picturesque or ceremonial, but they are also employed in crowd control because of their mobile mass and height advantage, and for crime prevention and high visibility policing roles. The added height and visibility that the horses gives its rider allows the cops to observe a wider area and allows the people in the wider area to see the cops. Mounted police is employed for special duties ranging from patrol of parks and wilderness to areas where the police cars would be impractical or noisy, to right duty where the horses serve to intimidate those whom it is desired to disperse. There, a beautiful synchrony, understanding between the man and the animal. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవాదం సమవేదం సమ సంస్కృతి నాటి కొత్త కాంతి కొత్త శాంతి తెలంగాణ నిండా. మరి జాతీయ జెండా, అలాగే భారతమాత తెలంగాణ రాష్ట్రం 11వ ఏట ప్రవేశిస్తున్న ఈ శుభ తరుణంలో తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, సుభిక్షంగా సాగాలి అని ఆశీర్వదిస్తోంది ఈ జాతీయ పతాక. ఈ ప్రధాన వేదికకు ఎదురుగుండా గౌరవ వందన బృందాలు, కవాతు బృందాలు ఉంటే, వేదికకు ఎడమ కుడివైపులా అనేక మంది పెద్దలు, వివిధ హోదాల్లో ప్రజాసేవ కోసం ముందున్నామనే ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ఇంకా పత్రికా ప్రచార సాధనాల ప్రతినిధులు, వివిధ రంగాల విషయ నిపుణులు, అలాగే ఇంకా తెలంగాణ ప్రేమను గుండెల నిండా నింపుకున్న పెద్దలు ఎందరో ఉన్నారు. అందరినీ అభినందిస్తూ అదిగో ప్రధాన వేదిక దగ్గరకు వేంచేసి ఉన్నారు గౌరవనీయులైన ముఖ్య అతిథి, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. There, in a short while from now, we would be having the marching by the contingents. Our Honorable Chief Minister Sir, Shri Revanth Reddy Sir, is back to the saluting dais. Permission taken. Permission granted by Honorable Chief Minister. Marching fast and smart is the parade commander. March Fast is all about synchronization and teamwork. It is about precision, timing and rhythm. It demands alertness and unspoken coordination, excellent synchronization, swing of arms and the sounds of their thudding feet. పరేడ్ కమాండర్ యువ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని తమ బృందం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మార్చ్ పాస్ట్ ఉంటుంది కంటింజెంట్స్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రధాన వేదిక దగ్గర ఆసీనులై ఉన్నారు.
The contingent commanders are taking their position, dressing themselves, getting ready for the much long awaited marching. Look at the beautiful way they are marching. It reminds us of the lyric, Kadam kadam badhai ja, khushi ke geet gaye ja. Kadam kadam badhai ja, khushi ke geet gaye ja. Ye zindagi hai kaum ki, tu kaum pe lutaye ja. Tu sher dil aage बढ़, मरने से तू कभी न डर, उड़ा के दुश्मनों का सर, जोशे वतन बढ़ाए जा, कदम कदम बढ़ाए जा. The synchronization, the uniformity, the unspoken coordination in every contingent you can see. కదం కలిపి నడుద్దాం పదం కలిపి పాడుద్దాం అంటున్న పోలీస్ బ్యాండ్ అద్భుతమైన సంగీతం నేపథ్యంలో సాయుధ బలగాల బృందాలు అలాగే విద్యార్థుల బృందాలు మరి జిహెచ్ఎంసి డిఆర్ఎఫ్ బృందాలు ఆక్టోపస్ బృందం మౌంటెడ్ పోలీస్ ఒకదాని వెనకొకటి కదలి వస్తూ ఉన్నాయి. ప్రధాన వేదిక దగ్గర ఉన్నటువంటి మన జాతీయ పతాకకు వందన సమర్పించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వందన సమర్పిస్తూ ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తాయి ఈ 10 బృందాలు కూడా. యూనిఫామిటీ అంటే ఏక వస్త్ర ధారణే కాదు, కేవలం ఏక రూపధారణే కాదు, ఒకే రకమైన ఆలోచన, ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ప్రజలకు అందించేందుకు నిరంతరం క్రమశిక్షణతో సమయ పాలనతో వ్యక్తిగత సౌఖ్యాన్ని కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసు బలగాలు ఎంతగా సేవ చేస్తున్నాయో తెలుసు. అలాంటి సేవలకు యావత్ ప్రజానీకం ధన్యవాదాలు అర్పించే సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవం ప్రధాన వేదిక, ప్రధాన వేడుక. కదిలి వస్తున్నాయి ఒకదాని వెనకొకటి బృందాలు. కేవలం డ్రెస్సులోనే ఏకరూపణ కాదు, ప్రజల అవసరాలు అడ్రస్ చేయడంలో కూడా ఏకరూపంలో ఉంటాం. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందిస్తాం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తామనే క్రమశిక్షణతో వినయ విధేయతలతో అంకిత భావంతో సమయ పాలనతో ఉన్న బృందాలు కదిలి వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో మనకు ఎదురుగా ఉన్న 2 పెద్ద స్క్రీన్స్, ఆ తెరలపై కూడా అటు మార్చ్ పాస్ట్ చేస్తున్న బృందాలు, ఇటు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉన్నతాధికారుల దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. Stride in pride, perfect march, chin up, chest high. The synchronized swing of arms and the sound of thudding feet fill the skies with pride and patriotism. Today, as we celebrate decennial Telangana Formation Day, a historic day where entire Telangana stands still to witness this historic parade. The skies, the breeze, everything halt over here today to witness the historic moment. Ladies and gentlemen, you can see contingent number 1 marching smart towards the saluting dice. Contingent number 1, 1st Battalion, Yusuf Guda. Contingent commander is T. Sambhaya with his entire contingent giving a smart salute to our Honorable Chief Minister, Sir, Shri Revanth Reddy, Sir. The headgear, kamarband, look at the way the legs, the feet, the foot movement is synchronized. మయూరాల రంగును గుర్తు చేస్తున్న సిక్కి పించాలతో కదిలి వెళుతోంది 1st బెటాలియన్ యూసుఫ్ గూడా బృందం. Second contingent, 3rd battalion, contingent commander Shri दर्शरा मूर्ति राव आरआई की निगरानी में सैल्यूटिंग डाइस की तरफ आगे बढ़ते हुए. That is contingent number 2, 3rd Battalion, Ibrahim Patnam. D. Maruti Rao is leading the contingent. Colorful headgear, kamarband, the sash, the way they are carrying the weapon is so synchronized and with precision.
పోరాట శక్తికి ప్రతీకల అన్నట్టు కోడి పుంజుల్లాంటి కిరీటధారణతో కదిలి వెళుతోంది రెండో బృందం. Now we have the 3rd contingent, 8th Battalion Kondapur. The contingent commander is M. Srinivas R.I. Again, the hue, the color is so different from the previous contingents which were marching chin high, digging their heels into the soil. Look at their eyes. As if they are like robos, they are marching. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటే మన చేతులు ఖాళీగా ఎలా ఉంటాయి? గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కవాతు బృందాల్ని అభినందించండి, ఆశీర్వదించండి, ఆనందాన్ని పంచుకోండి. Ladies and gentlemen, I think we need to give them a big round of heartful applaud. Thank you so much for that wonderful, loud, encouraging clapping, ladies and gentlemen. Now contingent number 4, 12th Battalion Anaparthi, under the contingent commander was G. Yugender R.I. అదిగో ముఖ్యమంత్రి గారు ఆసీనులై ఉన్న వేదిక నుంచి కదలి వెళ్తోంది మహిళా పోలీసు బృందం. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు ఈ బృందంలో ఉండటం ప్రత్యేకంగా అభినందించండి సోదరీమణుల్ని. CAR Women's, this is the 5th contingent. Tri-contingent comprised of Hyderabad, Rajkonda and Cyberabad, and the contingent commander is S.K. Rehana. Close to them is 6th contingent, Disaster Response Force, EVNDM, GHMC. The contingent commander is M. Balreddy, CI. ఆపత్తు సమయంలో మేము ఉన్నాం, విపత్తులు వచ్చినప్పుడు మేము ఉంటాం. ఒక్కసారి వారి సేవలను గుర్తు చేసుకుందాం. జిహెచ్ఎంసీలో ఉండే డిఆర్ఎఫ్ ప్రకృతి విపత్తులు, అసౌకర్యాలు ఏర్పడ్డప్పుడు సేవతో ఎప్పుడు ముందుంటామని సాగుతూ వెళ్తున్న బృందం, వారికి శుభాకాంక్షలు. Seventh contingent, the youngsters, the school students, equally marching good like the corps and their seniors, the Bharat Scouts and Guides. And the motto is be prepared. And yes, ladies and gentlemen, they really look be prepared. Ready to handle any situation, dressed in blues and wonderful striped